అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు నేను చెప్పబోయేది రేపు జూన్ 20వ తారీఖు రాబోతున్న 3 మంచి సినిమాల్లో ఒక సినిమా గురించి చెప్పబోతున్నాను. దాని పేరే 8 వసంతాలు. వసంతం అంటే ఒక సంవత్సరం అని అర్థము. కొంచెం పొయిటిక్గా కొంచెం మంచి ఫీల్, ఒక 1 ఇయర్ అనే దాంట్లో మనకి ఎన్నో మెమరీస్ అవన్నీ చాలా ఉంటే దాని ఒక వసంతం అని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్తాం అనమాట. ఒక పోయిటిక్ వేలో ఉంటుంది అనమాట. డైరెక్టర్ దీనికి 8 వసంతాలు అని పేరు పెట్టడం జరిగింది. సో ఇది మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఒక అమ్మాయి జీవితంలోని 8 సంవత్సరాల యొక్క ప్రయాణాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారు. కేవలం 2 అద్భుతమైన పాటలు ఉంటాయన్నమాట. ఆల్రెడీ రిలీజ్ అయ్యి బీభత్సమైన హిట్ కొట్టేసాయి ఆ పాటలు. ఇప్పుడు ఒక అమ్మాయి అంటే 8 సంవత్సరాల లైఫ్ పీరియడ్లో తను ఎటువంటి ఫేస్ చేసింది, ఏంటి స్ట్రగుల్స్, సంథింగ్ రిలేటెడ్గా ఉండే అన్నీ కూడా ఓన్లీ విత్ డైలాగ్స్ అండ్ ఎమోషన్స్తో లవ్ స్టోరీని తీసుకొని రావడం జరుగుతుందన్నమాట ఈ 8 వసంతాలు సినిమాలో. దీంట్లో బేసిక్గా 2 లవ్ స్టోరీస్ ఉంటాయి. ఫస్ట్ హాఫ్లో ఒక లవ్ స్టోరీ ఉంటుంది, సెకండ్ హాఫ్లో ఒక లవ్ స్టోరీ ఉంటుంది. లవ్కి కరెక్ట్గా ఒక మెచ్యూర్డ్ మీనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనలో చాలామందికి లవ్ అంటే ఏంటి అని క్వశ్చన్ ఎవరన్నా అడిగితే మనం క్లియర్గా చెప్పలేము. ఒకవేళ చెప్పగలిగిన డిపెండ్స్ ఆన్ ఏజ్ బట్టి. ఇప్పుడు ఒక టీనేజర్ని అడిగితే ఒకటి చెప్పచ్చు, ఇంకొంచెం పెద్దవాళ్ళని అడిగితే ఇంకోటి చెప్పచ్చు, యంగ్ అడల్ట్ని అడిగితే ఒకళ్ళు చెప్పచ్చు, ఇంకా పెద్దవాళ్ళని అడిగితే ఇంకోటి చెప్పచ్చు. సో డిపెండ్స్ ఆన్ ఏజ్ని బట్టి మీనింగ్ అనేది కొంచెం అర్థం చేసుకునే విధానం అనేది మారుతూ ఉంటుంది. సో ఈ డైరెక్టర్ ఆల్రెడీ ఒక ఐఫోన్తో ఫస్ట్ ఫిల్మ్ తను తీసి చాలా ప్రశంసలు అందుకున్నాడు. అలానే మధురం అనే ఒక సినిమా కూడా తీసి చాలా హ్యూజ్ అప్లాస్ అందుకున్నాడు అనమాట. అప్పుడు ఆ మధురం అనే టైంలో ఇతను చెప్పిన లవ్కి డిఫరెంట్ ఉండింది. అప్పుడు అతను తీసిన ఆ ఏజ్, ఆ మెచ్యూరిటీ లెవెల్స్ని బట్టి చెప్పాడు. అది కూడా హ్యూజ్ ఇదైంది. సో ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత మెచ్యూర్డ్ మీనింగ్తో వస్తున్నాడు. సో ఇంకా తన మాటలో కూడా కొన్ని మీరు వినొచ్చు. 3 టీజర్స్ అయితే రావడం జరిగింది, 2 సాంగ్స్ అయితే రావడం జరిగింది. అన్నీ కూడా సినిమా మీద మంచి అట్రాక్షన్ క్రియేట్ చేసేలాగా, ఒక మంచి ఫీల్ వచ్చేలాగా ఉన్నాయి. సో ఇందులో హీరోయిన్ ఒక బలమైన క్యారెక్టర్ ఉంటుంది. ఎందుకు ఈ సినిమా చూడాలి అంటే, ఒక ఉమెన్ క్యారెక్టర్లో ఒక ఉమెన్ తన పెట్టుకున్న తను కొన్ని రూల్స్కి వాటికి స్టిక్ అయ్యి తన క్యారెక్టర్ అనేది స్ట్రాంగ్గా ఉంటే ఎలా ఉంటుంది, ఒక మంచి గట్టి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి చుట్టూ నడిచే కథ అన్నమాట ఇది. మీకు ఖచ్చితంగా ఈ సినిమా హార్ట్ని టచ్ చేస్తుంది. ఒక మంచి సాటిస్ఫాక్షన్తో సినిమా నుంచి బయటకు వస్తారు. ఇది మంచి ప్రొడక్షన్ హౌస్ నుంచి రాబోతుంది. మంచి లొకేషన్స్లో దీన్ని షూట్ చేయడం జరిగింది. లైక్ కాశ్మీర్, ఆగ్రా, ఇంకా కొన్ని అన్నీ కూడా చాలా ఫేమస్ లొకేషన్స్. ఖచ్చితంగా ఈ మూవీని మీరు మిస్ అవ్వద్దు. జూన్ 28 డేట్ గుర్తుపెట్టుకోండి. టీజర్స్ అవన్నీ కూడా నేను ఇప్పుడు అటాచ్ చేస్తాను, చూసేసేయండి.